నువ్వు సీరియస్గా తీసుకుంటే ఏం జరుగుద్ది? దుమ్ము ధూళి ఎక్కువైపోతుంది. ఈ యొక్క ఒరిజినల్ మైండ్ మీద ఈ డస్ట్ అంతా ఎందుకు గ్యాదర్ అయ్యింది? ఈ దుమ్ము ఎందుకు చేరుకుంది అంటే నువ్వు సీరియస్గా తీసుకున్నావు కాబట్టి. నువ్వు సీరియస్గా తీసుకోవడం వల్లనే అన్ని సమస్యలు. ఆఖరికి మనం టీవీలో సీరియల్స్ చూసినా, లేకపోతే సినిమా చూసినా, సినిమా హాల్లో సినిమా చూసినా ఒకసారి గమనించండి ఏం జరుగుతుందో. మీరు ఆ సినిమా చూసేటప్పుడు ఆ సినిమా తెర మీద చూడకుండా మీ చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రేక్షకులను చూడండి. కొంతమంది ఏడుస్తూ ఉంటారు, వాళ్ళ కళ్ళంప నీళ్ళు జలజల రాలిపోతూ ఉంటాయి. కొంతమంది నవ్వుతూ ఉంటారు. కొంతమంది అంటే ఆ దృశ్యాన్ని బట్టి కొంతమంది సెక్సువల్గా ఫీల్ అవుతూ ఉంటారు. వారిని చూడండి, ఏం చేస్తున్నారు వారు, వారికి ఏం జరుగుతుంది. ఆ స్క్రీన్ మీద నిజమేమంగా ఏమైనా ఉందా? ఒక పిక్చర్స్ అంతే. ఆ లైట్ పడుతుంది, షాడో పడుతుంది. నిజానికి ఆ తెర మీద ఏమీ లేదు, కానీ మనం అది సీరియస్గా తీసుకున్నాము. ఏ విధంగా ఎక్సైట్మెంట్ జరుగుతుంది మనకు? ఆ ఏడుపు ఎందుకు వచ్చింది? ఆ అరుపులు ఎందుకు వస్తున్నాయి? ఆ నవ్వులు ఎందుకు వస్తున్నాయి? ఆ సినిమా సినిమా కాదు, ఆ ఫిలిం కాదు. ఆ విషయం మర్చిపోతున్నారు. అది ఒక స్టోరీ అది. కానీ ఆ కథని మనం ఏం చేస్తున్నాం? సీరియస్గా తీసుకున్నాం. అది సజీవంగా అయిపోయింది, అదే వాస్తవం అయిపోయింది. ఇది జీవితం అన్ని చోట్ల ఇలాగే జరుగుతుంది, కేవలం సినిమా హాల్లోనే కాదు. నీ జీవితాన్ని చూడు, నీ చుట్టూ ఏం జరుగుతుందో ఒకసారి గమనించు. నీ చుట్టూ జరిగే దృశ్యాలను గమనించు, ఏం జరుగుతుందో. ఈ భూమి మీద అనేక మంది ప్రజలు జీవించారు. ఈ భూమి మీద మనం ఒక్కడమే కాదు జీవించింది, అనేక మంది జీవించారు. మనం కూర్చున్నాం, బహుశా ఒక 10 శవాల కింద పూడ్చి ఉంటారు ఆ ప్లేస్లో. వారు కూడా జీవితాన్ని చాలా సీరియస్గా తీసుకున్న వాళ్ళే మనలాగా. వాళ్ళు ఉన్నారా అప్పుడు? లేరు. ఎక్కడికి పోయారు? వారి జీవితం ఎక్కడికి పోయింది? వారి ప్రాణం ఎక్కడికి పోయింది? వారి సమస్యలు జీవితం సీరియస్గా తీసుకొని ఆ సమస్యలతో కొట్లాడి కొట్లాడి వారు ఆ సమస్యలు ఎక్కడికి పోయినాయి? వాళ్ళు ఫైటింగ్ చేశారు. ఒక అంగుళం భూమి గురించి కూడా ఫైటింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఎక్కడికి పోయారు వాళ్ళంతా? వాళ్ళు లేరు. ఈ భూమి ఇక్కడే ఉంది. ఒక అంగుళం భూమి గురించి కొట్లాడుకునే వాళ్ళు ఉన్నారు, కానీ ఆ సీరియస్గా తీసుకునే వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఈ భూమి మాత్రం ఇక్కడే ఉంది. సమస్యలు కావని నేనేం చెప్పడం లేదు. వారి సమస్యలే కావు అని నేను అనటం లేదు. నీ సమస్యలే కాకపోతే నువ్వు సీరియస్గా తీసుకున్నావు. అదే జీవన్మరణ సమస్యగా తీసుకున్నావు. ఆ సమస్యలు ఎక్కడ పోయినాయి? ఏదో ఒకరోజు ఈ భూమి మీద మానవాళి అంతా మాయమైపోవచ్చు, కానీ ఈ భూమి మీద మానవాళి అంతా తుడిచిపెట్టుకుపోయినా భూమి ఉంటుంది. ఆ చెట్లు ఉన్నాయి, ఆ చెట్లు పెరుగుతాయి, నదులు ప్రవహిస్తూనే ఉంటాయి, సూర్యుడు ఉదయిస్తూనే ఉంటాడు. అయ్యో, ఈ భూమి మీద మానవాళి ఉండేదే లేదే అనే ఫీల్ అవుతుందా ఈ భూమి? అయ్యో, ఎక్కడికి పోయారే అని ఆశ్చర్యపోతుందా? లేదు. చూడండి, విశాలంగా చూడండి, విశాల దృక్కుతో చూడండి, వెనక్కి చూడండి, ముందుకు చూడండి, అన్ని వైపులా చూడండి. అసలు నువ్వేమిటి? నీ జీవితం ఏమిటి? ఇది నాటకంలా అనిపించడం లేదా? ఇది ఒక స్వప్నంలాగా అనిపించడం లేదా? నువ్వంతా ప్రతిదాన్ని సీరియస్గా తీసుకుంటున్నావు.
ఈ క్షణంలో నువ్వు సీరియస్గా తీసుకుంటున్నావు. నెక్స్ట్ మూమెంట్లో ఆ సీరియస్నెస్ అంతా ఉపయోగం ఏముంది, నిరుపయోగం అయిపోయింది. కానీ ఆ విషయం మర్చిపోతున్నావు. నువ్వు మొట్టమొదటిగా ప్రేమించావు, ఫస్ట్ లవ్. అప్పుడు ఎంత సీరియస్గా తీసుకున్నావు, జీవితమే దాని మీద ఆధారపడింది అన్నావు. ఇప్పుడు మొట్టమొదటి తొలి ప్రేమ ఏమైపోయింది, ఇప్పుడు నీకు అసలు గుర్తే లేదు, మర్చిపోయావు. అంటే నువ్వేం ఆలోచించినా ఈ జీవితం దేని మీద ఆధారపడింది, ఈరోజు మీద ఆధారపడింది. కానీ మర్చిపోతావు. జీవితం అంతా నిరంతరం మార్పులు చెందుతూనే ఉంటుంది, ఏది స్థిరంగా ఉండదు. ఒక కదులుతున్న సినిమా తెర మీద కదులుతున్న బొమ్మలాగానే ఉంటుంది, ప్రతి క్షణం మారిపోతూనే ఉంటుంది. నువ్వు ఈ క్షణంలో నువ్వు సీరియస్గా తీసుకున్నావు, డిస్టర్బ్ అయిపోయావు. ఈ టెక్నిక్ ఏం చెబుతుంది, ఈ విషయం అంతా ఒక గారడీరా, ఒక నాటక రంగం రా, ఈ విషయం తెలుసుకో, హ్యాపీగా ఉండు, దాన్ని నాటకంగానే చూడు, గారడీని గారడీగానే చూడు, లేనిది ఉన్నట్టు భ్రమింపజేస్తుంది, దాన్ని ఆ విధంగా చూస్తే నువ్వు ఆనందంగా ఉంటావు అని ఆ శివుడు పార్వతీమాతకు చెప్పాడు. భారతదేశంలో ఈ ప్రజలంతా ఏమనుకుంటారంటే ఈ ప్రపంచం అంతా దేవుడి సృష్టి అనం. దేవుడు ఆట ఆడుతున్నాడు, దేవుడు ఆట ఆడుతున్నాడు, ఒక ఆట, ఒక లీల అంటాం. ఇది లీల, దేవుడి లీల అంటాము. అంటే ఈ దేవుడి లీల చాలా అందంగా ఉంది. అంచేత ఈ యొక్క సృష్టి ఉందే, దేవుడి లీల ఉందే, బికాస్ క్రియేషన్ సీమ్స్ సీరియస్గా తీసుకుంటున్నాము. దిస్ కాన్సెప్ట్ ఆఫ్ లీల ఇస్ బ్యూటిఫుల్. కానీ క్రియేషన్ అంటే సృష్టించాడు అని అంటే మనం సృష్టి అన్నాను, దేవుడు సృష్టించాడను, దేవుడు ఆట ఆడిస్తున్నాడు, ఆట ఆడుతున్నాడు, ఇది లీల అంటాం. అంతవరకు బాగుంది. లీల అంటే బాగుంది, ఆట అంటే బాగుంది. కానీ సృష్టించాడు అనేసరికి సీరియస్ మ్యాటర్ అయిపోయింది. క్రిస్టియన్స్ ఏమంటారు, జూయిష్ గాడ్ వెరీ సీరియస్. ఎవరైనా అవిధేయతగా ప్రవర్తిస్తే, ఒక చిన్న అవిధేయతగా ప్రవర్తించినా సరే చాలా సీరియస్ అయిపోతాడు. ఆదాంని ఏం చేశాడు, ఈడెన్ గార్డెన్ నుంచి బయటికి దోషించాడు. కారణం ఏంటి, అంచేత మొత్తం ఈ ప్రపంచం అంతా ఈడెన్ గార్డెన్లో లేకుండా బయటకు వచ్చేసింది. ఆయన మన తండ్రి, మనం బాధపడుతున్నాం, ఆయన వీఆర్ సఫరింగ్ ఆయన వల్ల. ఎందుకని ఆ దేవుడు చాలా సీరియస్గా ఉన్నాడు. ఆయనకి అవిధేయతగా ఉండకూడదు. ఆదామేమో అవిధేయతగా అమర్యాదగా ప్రవర్తించాడు అని చెప్పింది ఏం లేదు. అంచేత దేవుడు ఏం చేశాడు, ప్రతీకారం తెచ్చుకున్నాడు. ఆ ప్రతీకారం ఎక్కువగా అయిపోయింది. ఆ పాపం ఏదో చాలా సీరియస్ అయిపోయింది. వాస్తవానికి ఆదాం తప్పు చేశాడు అనుకుందాం. ఆదాం తప్పు చేయడానికి కారణం ఆ దేవుడి యొక్క మూర్ఖత్వమే. ఎందుకంటే ఆ దేవుడి తండ్రి ఏం చెప్పాడు, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళొద్దు, అది జ్ఞాన వృక్షము, దాని ఫ్రూట్ తీసుకోవద్దు అన్నాడు. అది దాని దగ్గరికి వెళ్ళొద్దు అని ఎందుకు చెప్పాలి, అది సైకాలజికల్ డ్రామా. అది పెద్ద తోట, పెద్ద గార్డెన్, అది పెద్ద ఉద్యానవనం, ఆ ఈడెన్ గార్డెన్ అనేది. అందులో ఈ చెట్టు మాత్రమే అట్రాక్టివ్గా ఉంది. ఎందుకని అట్రాక్టివ్ అయ్యింది, అది వద్దన్నాడు కదా. సైకాలజీలో ఏం వద్దన్న పనే చేస్తారు.
అంటే ఆ దేవుడు తప్పు చేశాడు. ఆ చెట్టు ఆ పండు తినొద్దు అన్నాడు. అసలు దాని గురించి మాట్లాడకపోతే ఏ గోల లేదు కదా. ఆ ఆదము ఆ చెట్టు దగ్గర వెళ్ళేవాడు కాదు కదా. అందరూ హాయిగా ఆ ఈడెన్ గార్డెన్లోనే ఆనవాళ్ళంతా ఈడెన్ గార్డెన్లోనే ఉండేది కదా. నువ్వెందుకు చెప్పావు ఆ పండు తినకూడదని? అంచేత మానవాళ్ళంతా ఈ సమస్యలన్నిటికీ కారణం వద్దు అన్న మాటే ముద్దు అయిపోయింది. దానివల్ల సమస్యలు వచ్చినాయి. అంచేత ఆదాము ఏం చేశాడు? ఆ పండు తిన్నాడు, అది తీసుకుపోయి బయట పడేశాడు. ఆ దేవుడు ప్రతీకారం తెచ్చుకున్నాడు. ఈ ప్రతీకారం సుదీర్ఘంగా ఉంది. క్రిస్టియానిటీ అలాగే చెప్తుంది. దానివల్ల ఆ ప్రతీకార చర్య వలన ఏం జరిగింది? ఆ జీసస్ని కూడా సిలువ ఎక్కించేశారు. ఎందుకని? ఆ సిలువ ఆదాము చేసిన తప్పుకి ఆయన రక్తదానం చేయాల్సి వచ్చింది, రక్త తర్పణం చేయాల్సి వచ్చింది, ఆయన్ని సిలువ ఎక్కించేయాల్సి వచ్చింది. ఆ విధంగా క్రిస్టియన్ కాన్సెప్ట్ ఏంటి? హిస్టరీ ఏం చెబుతుంది? ఇద్దరిని ఆదాము అండ్ జీసస్. ఆదాము ఏమో పాపం చేశాడు, జీసస్ ఏమో సఫర్ అయ్యాడు. దేనికోసం? ఈ పాపాల నుంచి విముక్తి చేయడం కోసం. ఆదాం పాపం చేస్తే తను క్షమించవచ్చు. మరి దేవుని ఎవరు క్షమించాలి? బట్ డస్ నాట్ సీమ్ దట్ గాడ్ హ్యాస్ ఫర్గివెన్ యూ. లేదు, ఆ దేవుడు నిన్ను క్షమించలేదు. దేవుడే నిన్ను క్షమించలేదు. దేవుడిని క్షమించడం కాదు. పైపు చేంజ్ చేశాడు, జీసస్ని సిలువ ఎక్కించాడు. ఆ విధంగా మానవాళి అంతా కూడా ఇది సఫరింగ్లో ఉంది. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ కాన్సెప్ట్ రాంగ్. దేవుడు తండ్రి కాదు, అది పెద్ద సీరియస్ మ్యాటర్ అయిపోయింది. అలాగే మన ఇండియన్ కాన్సెప్ట్ ఏంటి? దేవుడు సృష్టికర్త కాదు, దేవుడు ఆటగాడు. ఆట ఆడటంలో పెద్ద సీరియస్ ఏం కాదు. గేమే. గేమ్కి రూల్స్ ఉంటాయి. ప్రతి గేమ్కి, ఆటకి రూల్స్ ఉంటాయి. కానీ అదే పెద్దాన్ని సీరియస్గా తీసుకోవడం విషయం లేదు. అదేం పాపం కాదు, అదేం తప్పు కాదు. ఒకవేళ నువ్వు తప్పు చేసావు, సఫర్ అవుతావు, అని రూల్స్ కదా. కానీ అదే ఆటలో తప్పు చేస్తే, పొరపాటు చేస్తే నువ్వు అవుట్ అవుతావు అంతే. దేవుడు నీకేం పనిష్మెంట్ ఏమి ఇవ్వలే. నువ్వు రూల్స్ పాటించలేదు కాబట్టి ఆటల నుంచి నువ్వు ఎలిమినేట్ అయిపోయావు నాయన అంటారు అంతే. అవుట్ అయ్యావు అంటారు అంతే, ఏం లేదు అక్కడ. జీవితం అంతే ఆటే. దేవుడు ఏమి పనిష్మెంట్ ఏమి ఇవ్వట్లే. ఈ దేవుడి లీల అనేదంతా అంటే ఒక నాటకం, ఒక డ్రామాటిక్ లుక్ వస్తుంది. ఏదో 3 గంటల జీవితం 3 గంటల సినిమా అంటే, అవును జీవితం అంటే సినిమానే, లాంగ్ డ్రామా. కాకపోతే ఈ టెక్నిక్ అనేది, ఈ విశ్వం అంతా ఒక గారడి, ఒక నాటకము. ఆ విధంగా చూస్తే నువ్వు ఆనందంగా ఉంటావు అనేది దాని మీద ఆధారపడింది. నువ్వు ఎందుకని సీరియస్గా ఉన్నావు? మరీ అంత సీరియస్గా ఎందుకున్నావు అంటే, సీరియస్గా ఎందుకున్నావు? సీరియస్గా ఉండటం వల్లే నువ్వు ఆనందంగా లేవు. నువ్వు ఆనందంగా, ఇఫ్ యు ఆర్ అన్హ్యాపీ, ఎందుకని నువ్వు మరీ సీరియస్గా తీసుకున్నావు. అయితే సీరియస్గా ఉన్నావు కానీ నాకు ఆనందంగా లేవు, బాధగా ఉన్నావు, సంతోషంగా లేవు, దుఃఖంలో ఉన్నావు. నేను ఏ విధంగా సంతోషంగా ఉండాలి అని చెప్పి ప్రయత్నించబాక. నీ యాటిట్యూడ్ మార్చుకో, నీ వైఖరి మార్చుకో. ఆ సీరియస్ మైండ్తో నువ్వు హ్యాపీగా ఉండలేవు. నువ్వు ఉత్సవంగా ఉండు, నీ మనసు ఎప్పుడు కూడా ఉల్లాసంగా పెట్టుకో.
అప్పుడు హ్యాపీగా ఉంటావు. జీవితం అంటే మొత్తం లైఫ్ అంతా కూడా ఒక స్టోరీ, అది ఒక కల్పన. అంచేత ఇట్ ఇట్ ఈజ్ వన్, బట్ వన్స్ యూ టేక్ దిస్ వే యూ విల్ బి నాట్ బి అన్హ్యాపీ. జీవితం అనేది ఒక కథ, ఒక కల్పన, ఒక నాటకం. ఈ విధంగా తీసుకున్నావు అనుకోండి, నువ్వు దుఃఖంలో ఉండవు. నువ్వు దుఃఖంలో ఉండవు. అంటే ఈ దుఃఖం ఎందుకు వస్తుందయ్యా? నువ్వు మరీ టూ మచ్గా సీరియస్గా తీసుకున్నావు. మరీ సీరియస్నెస్ ఎక్కువైపోయింది. దీని నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? ఒక ప్రయోగం చేయమంటున్నారు ఓషో గారు. 7 రోజుల పాటు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మొత్తం ఈ ప్రపంచం అంతా ఒక డ్రామా అనుకోండి, నాటకం అనుకోండి. 7 రోజుల పాటు నిరంతరం ఈ ప్రపంచం అంతా నాటకమే, 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 ఇదంతా డ్రామానే అని అనుకోండి. 7 రోజుల పాటు నీకు వచ్చే నష్టం ఏం లేదు. ఏం పోగొట్టుకోవు నువ్వు. ఇదంతా ఇలా అనుకున్నంత మాత్రం ఏం పోగొట్టుకునేది ఏం లేదు. ట్రై చేయండి 7 రోజుల పాటు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ డ్రామా. అంతా నాటకమే, అంతా నాటకమే. 7 రోజుల పాటు అనుకోండి, 7 రోజుల పాటు. అప్పుడు 7 రోజుల పాటు నిరంతరము రాత్రి పగలు ఎప్పుడు ఏ క్షణమైనా సరే ఇదంతా డ్రామా అనే, ఇదంతా నాటకమే అంటే ఆ బుద్ధత్వపు స్వభావం నీలోకి వచ్చేస్తుంది. ఆ ఇన్నర్ ప్యూరిటీ వచ్చేస్తుంది. నువ్వు ఆ ప్యూరిటీనే, కానీ ఈ డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. ఆ క్షణాన్ని, ఆ మాధుర్యాన్ని నువ్వు పొందుతావు. తిరిగి నీ యొక్క స్వస్థితిని నువ్వు పొందుతావు. ఆనందంగా ఉంటావు. అయితే నువ్వు ఆనందంగా ఉన్నావు, బాగానే ఉంది. ఏ రకమైన ఆనందం సంభవిస్తుంది అనేది కాదు. అసలు నీకు హ్యాపీనెస్ అంటే ఏంటో తెలియదు. ఏదో నీకు తెలిసిందంతా కూడా దుఃఖమే తెలుసు. సంతోషం, ఆనందంగా ఉండడం తెలియలేదు. కాకపోతే ఒక్కోసారి నువ్వు ఎక్కువ దుఃఖం ఉంటావు, ఒకసారి తక్కువ దుఃఖం ఉంటావు. ఆ తక్కువ దుఃఖమే ఆనందం అనుకుంటావు. అంటే ఎక్కువ దుఃఖం, భరించలేని దుఃఖం వస్తే అది దుఃఖం అంటావు. తక్కువ దుఃఖమే అంటే పోలే. ఎందుకంటే సీరియస్నెస్ ఏడ్చింది మన దగ్గర. మనం తెలిసిందే అంటే యూ డోంట్ నో వాట్ హ్యాపీనెస్ ఈజ్. హ్యాపీనెస్, ఆనందం అంటే ఏంటో నీకు తెలియదు. సంతోషం అంటే ఏంటో తెలియదు. దుఃఖంగానే ఉంది. అది ఎందుకని? కారణం ఏమిటి? ఎందుకంటే ఈ ప్రపంచం అంతా సీరియస్గా తీసుకున్నావు నువ్వు. అంచేత నీకు సంతోషం అంటే ఏంటి తెలియలేదు, ఆనందం అంటే ఏంటి తెలియలేదు. ఏడవడానికి ఏదో ఒక కారణం కావాలి అన్నట్టు. ఈ కారణాలు ఇవే కారణాలు. పెద్దాన్ని సీరియస్గా తీసుకుంటున్నావు. ఆ సీరియస్గా తీసుకోవడం వల్లనే వచ్చింది రోగం అంతా. ఈ దుఃఖానికి కారణం సీరియస్గా తీసుకోవడం వల్ల. అంతా ఎక్కడుందా ఆ ఆనందం యొక్క వైఖరి? ఆ సంతోషంగా ఉండు అంటే నీ యాటిట్యూడ్ని బట్టి ఉంది, నీ దృక్పథాన్ని బట్టి ఉంది. నీ దృక్పథం ఏ విధంగా హ్యాపీనెస్ యొక్క రహస్యం ఎలా ఉందంటే, ఇదంతా ఒక లీల, ఇదంతా ఒక నాటకము, ఇదంతా ఒక క్రీడ, జరుగుతున్నదంతా నాటకమే, జరుగుతున్నదంతా ఆటే. ఆటలో రూల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఈ పని చేసి పెట్టిన ఆయన 7 రోజుల పాటు అంతే. సో ట్రై దిస్. అన్నీ కూడా ఒక ఆటలాగే ఆడు. ఆట అంతే. ఆటే ఒక పండగ, సెలబ్రేషన్. నువ్వు చేసే పని అంతే. ఏది నిజం కాదు, నాటకమే. ఏది నిజం కాదు, ఎంత నాటకమే.
నువ్వు మొగుడువా, మొగుడు ఆట ఆడు అంతే. నువ్వు మొగుడు అనే ఆట, మొగుడు అనే ఆట ఆడుతున్నావు, మొగుడు అనే నాటకం వేస్తున్నావు. నువ్వు భార్య, నీ భార్య నువ్వు భార్యగా ఉన్నావా, ఓకే, భార్య వేషం వేసావు అంతే. ఇది ఒక ఆట, ఇది ఒక ఆట, ఇది ఒక క్రీడ. అయితే ఆ క్రీడలో రూల్స్ ఉన్నాయి. అయ్యో, ప్రతి ఆటకి ఒక రూల్స్ ఉన్నాయి. ఒక ఆట ఆడాలంటే రూల్స్ ఉన్నాయి. మ్యారేజ్ రూల్ ఉంది, డైవర్స్ రూల్ ఉంది, అంతే. సీరియస్గా తీసుకోవద్దు దీన్ని. రూల్స్ ఉన్నాయి అంతే. పెళ్ళికి రూల్స్ ఉంటాయి, విడాకులకి రూల్స్ ఉంటాయి. రూల్సే. ఒక్కోదాన్ని ఒక్కో రూల్ వస్తుంది. ఒకవేళ నువ్వు అది ఆ యొక్క డైవర్స్ అనేది బ్యాడ్ అంటే మ్యారేజ్ కూడా బ్యాడే. ఒక రూలు మరొక రూల్ని తీసుకొని వస్తుంది. ఏది సీరియస్గా తీసుకోవద్దు. క్వాలిటీ, దెన్ హౌ ద క్వాలిటీ ఆఫ్ యువర్ లైఫ్. సీరియస్గా తీసుకోకపోతే నీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మారిపోతుంది. నీ జీవితం దుర్కొనబడి దృశ్యంగా మారిపోతుంది. సో రాత్రి ఇంటికి వెళ్ళు, నీ భార్య, భర్త, నీ పిల్లలు, వారితో చూడు. ఇదంతా ఒక డ్రామా, ఇంత డ్రామానే, ఇదంతా నాటకమే. ఈ విధంగా ఇదంతా ఒక నాటకమే అనే దృక్కుతో నువ్వు చూస్తే ఎంత అద్భుతంగా ఉంటావో చూడు. ఇదంతా ఒక నాటకమే. ఆ నాటకంలో నువ్వు పాత్ర వేసావు. నీ పోర్షను నువ్వు నాటకంలో ఎవడి పాత్ర వాడు ధరించాలి, వేషం వెయ్యాలి. సో నువ్వు ఆ వేషధారణలో, ఆ పాత్ర పోషించడంలో నీ ప్రావీణ్యం ప్రదర్శించు నాయన. డిస్టర్బెన్స్ కావు, అవసరమే లేదు. నీ పాత్ర నువ్వు నిర్వహించి హాయిగా నిద్రపో. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ పాత్ర 7 రోజుల పాటు కంటిన్యూగా ఈ విధమైనటువంటి ఈ వైఖరిని, ఈ దృక్పథాన్ని అనుసరించండి. సంతోషం అనేది నీలో సంభవిస్తుంది. సంతోషం యొక్క అడ్రస్ నీకు తెలుస్తుంది. సంతోషం యొక్క అడ్రస్ నీలోనే ఉంది. ఇదంతా నాటకమే అన్న సత్యాన్ని, ఆ దృక్కోణాన్ని నువ్వు చూసినప్పుడు నువ్వు ఇంకా దుఃఖంలోకి పోవు. కానీ అదంతా నీ ఎంపికే బాబు, నీ ఎంపికే. ఈరోజు నువ్వు ఆనందంగా ఉండాలని నిర్ణయించుకున్నావా, ఈ ఆడవాళ్ళని నిర్ణయించుకున్నావా, నీ ఇష్టం. అదంతా నీ ఎంపికే. నువ్వు దుఃఖంలో ఉండాలని నిర్ణయించుకున్నావు అంటే, నువ్వు దుఃఖంలో ఉండడానికి కారణం ఏంటంటే, జీవితం పట్ల నువ్వు ఎంచుకున్న ఎంపిక సరికాని ఎంపిక. నువ్వు ఆనందంగానే ఉండొచ్చు. రైట్ యాటిట్యూడ్, సరైన దృక్పథం. ఏంటి సరైన దృక్పథం జీవితం పట్ల? ఇదంతా నాటకమే, నానాడి బతుకు నాటకమే. ఎవ్రీథింగ్ ఈజ్ ఏ ప్లే, క్రీడ. దేవుడు ఏం సృష్టించలేదు, దేవుడు ఆట ఆడుతున్నాడు అంతే. ఆటలో రూల్స్ ఉన్నాయి అంతే. బుద్ధ పే సో మచ్ అటెన్షన్ టు రైట్ యాటిట్యూడ్. అందుకోసమే బుద్ధుడు ఏమన్నాడు? సరైన దృక్పథము. రైట్ యాటిట్యూడ్ అంటే సరైన దృక్పథము అనే దాని మీద ఎక్కువగా నొక్కి మరి చెప్పాడు. అదే మొట్టమొదటగా ఫౌండేషన్ చెప్పాడు. రైట్ యాటిట్యూడ్ ఉండాలి, సరైన దృక్పథము. రైట్ యాటిట్యూడ్, రైట్ ఇంటెన్షన్, సరైన దృక్పథము, సరైన సంకల్పము అని రైట్ అని అవే మొట్టమొదటిగా చెప్పింది రైట్ యాటిట్యూడే చెప్పాడు. రైట్ యాటిట్యూడే పునాది. రైట్ యాటిట్యూడ్ అంటే ఏమిటి? అసలు ఈ సృష్టి ఏమిటి? అయితే ఇది క్రియేషన్. ఇది క్రియేషన్ కాదు, ఇది ఏమంటారు దాన్ని? కీలకమైన పాయింట్, క్రిటీరియన్. ఎందుకంటే నీ వైఖరే దాని మీద ఆధారపడింది.
నువ్వు ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. సంతుష్టం సతతం యోగి అనేవాడు సంతుష్టం ఎందుకు, యోగి సతతం ఎప్పుడు సంతోషంగా ఎందుకు ఉంటాడు? వాడి యాటిట్యూడ్ని బట్టి, యోగి యొక్క యాటిట్యూడ్ రైట్ యాటిట్యూడ్ కాబట్టి, సరైన దృక్పథంలో ఉన్నాడు కాబట్టి యోగి సంతుష్టం సతతం యోగి. ఆ యోగి ఎప్పుడు కూడా సరైన దృక్పథంలో ఉన్నాడు కాబట్టి సంతోషంగా ఉంటాడు ఈ యోగి అనేవాడు. కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ ఆఫ్ క్రిటీరియన్, దెర్ ఇస్ నో ఆబ్జెక్ట్ ఆఫ్ క్రిటీరియన్. అసలు నీకు ఏది లేదు అని అంటే ఏం జరుగుతుంది? నీ యాటిట్యూడే, నీ సరైన దృక్పథమే సరైన వైపు తీసుకెళ్తుంది. రాంగ్ యాటిట్యూడ్, నీ యాటిట్యూడ్ని బట్టి అన్హ్యాపీయా, హ్యాపీనా? అన్హ్యాపీ ఎందుకు వచ్చింది? సంతోషంగా ఎందుకు లేవు, దుఃఖంలో ఎందుకు ఉన్నావు? రాంగ్ యాటిట్యూడు, సరికాని దృక్పథము. కాబట్టి ఇది హ్యాపీనెస్కి కీలకమైన సబ్జెక్టు నీ సబ్జెక్టులోనే ఉంది, నువ్వు ఎంపికలోనే ఉంది. హ్యాపీగా ఉన్నావా, అది నువ్వు సరైన కీలకాన్ని పట్టుకున్నావు, ఆయన మూలాన్ని పట్టుకున్నావు అని. చూసారా ఎలా ఉందో? అయితే రేపు ఇంకొక అంతే, టెక్నిక్స్ చిన్నవే కానీ మన జీవితం అంతా దాంట్లోనే దాక్కుంది. అయితే ఇంకా రేపు బుధుని యొక్క మరొక సూత్రం, చిన్న సూత్రమే అది, కానీ అది రేపు చెప్పుకుందాం. ఎందుకంటే ఇది ఒక వారం రోజులు ప్రాక్టీస్ చేయాలి యాక్చువల్గా నిజానికి. ఎందుకంటే డూయింగ్ ఈజ్ ఓన్లీ నోయింగ్. నీ జీవితం దుఃఖంలో ఉండాలా, ఏడుపులో ఉండాలా, సంతోషంలో ఉండాలా అనేది నీ ఎంపికే జరుగుతుంది. ఎంపిక వల్లనే ఇదంతా, ఎవరి వలన కాదు, నీ వల్లనే అంతా. నీ ఏది ఎంపిక చేసుకున్నావు దాని మీదే ఆధారపడదు నీ జీవితం. దుఃఖంలో ఉండాలా, సంతోషంగా ఉండాలా, అది రేపు చెప్పుకోబోయే టెక్నిక్. ఓ ప్రియా, ఓ బిలావుడ్, పే అటెన్షన్ నైదర్ ఆన్ ప్లెజర్ నార్ ఆన్ పెయిన్. దుఃఖం వచ్చిందా, అంతా నాటకంలో భాగమే కదా, అది ముందు చెప్పుకున్నది. మళ్ళీ ఇది వేరే రూల్ ఏం లేదులే. నువ్వు ఆనందంగా ఉన్నావు దాని మీద కానీ, లేదా నొప్పిలో ఉన్నావు దాని మీద కానీ, దేని మీద ఫోకస్ చేయకు, ఈ మధ్యలో ఉండి చూద్దాం అని. అది ఈ మధ్యలో ఉండు అని చెప్పిన ఈ శివుడు చెప్పినటువంటి ఈ సూత్రం పార్వతీమాతకు ఏమిటి కారణం ఏమిటి అంటే, మనసు ఎప్పుడు కూడా అయితే దుఃఖంలోనే ఉంటుంది, లేకపోతే అటువైపు ఉంటుంది, ఇది అటో ఇటో ఉంటుంది. చూద్దాం మధ్య మార్గం ఏ విధంగా వస్తాడో, బుధుడు చెప్పిన పాయింట్ కూడా తీసుకుంటారో ఏమో చూద్దాం. రేపటి ఎపిసోడ్ చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డే టు యూ ఆల్.